నేడు విజయనగరం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన. ఢిల్లీ నుంచి నేరుగా విశాఖ చేరుకోనున్న సీఎం చంద్రబాబు, విశాఖ నుంచి గజపతినగరం నియోజకవర్గం దత్తికి వెళ్లనున్న సీఎం, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో పాల్గొనున్న చంద్రబాబు, మధ్యాహ్నం పార్టీ కార్యకర్తలతో భేటీ కానున్న చంద్రబాబు, సాయంత్రం అమరావతికి తిరిగి రానున్న సీఎం చంద్రబాబు. ఏపీ స్మార్ట్ రేషన్ కార్డుల విషయంలో సమస్య. ఆ షాపు పరిధిలో కార్డు ఉందో తెలియక ఇబ్బంది. స్మార్ట్ రేషన్ కార్డు సెర్చ్ ఆప్షన్ ఇచ్చిన ప్రభుత్వం. పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులపై హైకోర్టు ఆగ్రహం. 13 ఏళ్ల క్రితం మిస్ అయిన మహిళ కేసుని సరిగా దర్యాప్తు చేయలేదు. 13 సంవత్సరాలు గడిచినా కేసులో పురోగతి లేదని విమర్శలు. అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో ఉద్రిక్తత. హోంమంత్రి అనిత కారును అడ్డుకున్న మత్స్యకారులు. పన్నెండేళ్ల బాలికను గర్భవతిని చేసిన బాబాయ్. తల్లిదండ్రులు చనిపోతే ఆశ్రయమిచ్చి దారుణం. లండన్లో గాంధీ విగ్రహంపై పిచ్చి రాతలు. ఈ దుశ్చర్యను ఖండించిన లండన్లోని భారత హైకమిషన్ దర్యాప్తు చేస్తున్నామన్న అధికారులు. తెలంగాణ సిపిగా బాధ్యతలు చేపట్టగానే వీఐపీలకు సజ్జనార్ వార్నింగ్. కరూర్ మృతులకు బీజేపీ సంతాపం. విచారణకు 8 మందితో కూడిన బృందం. దేశవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న H3N2 ఫ్లూ కేసులు. శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్న కన్యకా పరమేశ్వరి అమ్మవారు. 5 కోట్ల కరెన్సీ, 7 కేజీల బంగారం, 12 కేజీల వెండితో అమ్మవారికి అలంకరణ. రూపాయి నోట్ల నుండి 500 రూపాయల నోట్ల వరకు అమ్మవారి అలంకరణకి వినియోగం. కురుపాం మార్కెట్ వద్ద ఉన్న కన్యకా పరమేశ్వరి ఆలయానికి క్యూ కడుతున్న భక్తులు.